హిందువులకు ముస్లింలకు పార్టీలకు అతీతంగా ప్రశాంతంగా నంద్యాల ఉండాలా అనే ఉద్దేశంతో ఈ రోజు వరకు నేను బయటికి చెప్పలేదు. మేము ఈ రకంగా వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళతో కూడా కలిపిపోతా ఉంటే మీరు ఈరోజు మీకు చాతగాని తనంతో బెదిరింపు ధోరణితో మీరు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని రాజకీయం చేస్తారా? అంటే మా నంద్యాలను నాశనం చేయాలనుకుంటా ఉన్నారా? ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు? ఇద్దరు కొట్టుకుంటా ఉంటే వాడికి ఇది వీడికి ఇది అని చెప్పేసి మీరు నంద్యాలను ఇది చేయాలనుకుంటా ఉన్నారా? ముస్లిమ్స్కు ఎస్సీస్ మీద, ఎస్సీస్కు ముస్లిమ్స్ మీద అపోహలు ఏర్పాటు చేస్తారా మీరు? ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చాలా మందిని భయపడిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి దగ్గర నుంచి భయపడేం నేర్పించుకుంటా ఉన్నాడేమో. ఎవరిక్కడ భయపడరు. చాలా మంది నంద్యాల వాళ్ళ గురించి, క్షమించండి మీ గురించి కాదు, నంద్యాల వాళ్ళ గురించి చాలా మంది అనుకుంటా ఉన్నారేమో భయస్థులు అని. భయస్థులు కాదు, శాంతి కాముకులు. కొంత దూరం చూస్తారు, కొంత వెయిట్ చేస్తారు, ఇంకోసారి చెప్తారు. ఏ విధంగా చెప్తారు? ఒక్కటి ఆయుధం బ్యాలెట్ మీద చెప్తారు. దిమ్మ తిరిగిపోవాలి. చంద్రబాబు నాయుడు అబ్బా అనాలి, నంద్యాల దెబ్బకు అబ్బా అనాలి. ఇది మంచి పద్ధతి కాదు. నేను చెప్పదలుచుకునేది ఇది. ఎవరైనా అనుమానాలు ఉంటే ఎప్పుడైనా నన్ను అడగొచ్చు. నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను. ఇది నేను అవసరం వచ్చింది. నిన్న మొన్న కూడా శుక్రవారం కూడా శిల్పమోహన్ రెడ్డి, నేను ఆ రోజు జుమ్మవసిలో లేను, ఏదేదో అనవసరంగా అడిగారంట. మేము వేరే కార్యక్రమంలో పోవడం జరిగిండేది. మీ ద్వారా, మీడియా ద్వారా నేను అందరికీ తెలుసుకున్నాను. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మైనార్టీ కోసం 4% రిజర్వేషన్ చేశారు. మా తమ్ముళ్ళందరికీ, మా బ్రదర్స్కి ఇప్పుడు ఒక 200 సీట్లు మెడిసిన్ సీట్లు దొరకడం అనేది చాలా గొప్ప విషయము. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చారు. ఒక బీద మనిషి ఒక పెద్ద హాస్పిటల్కి పోవాలనే కానీ భయపడే మనిషి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల పెద్ద పెద్ద ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్లు ఉచితంగా చేయగలుగుతున్నారు. అలాగే మన మైనార్టీ కింద 4% వచ్చినందుకు మెడిసిన్ సీట్లు అయితేమే కానీ, ఇంజనీరింగ్ సీట్లు అయితేమే కానీ మైనార్టీ సోదరులకి, కష్టపడే విద్యార్థులకి దొరికినాయి. ఎలాగైనా మనం జగన్ సార్ని, ఇక్కడ శిల్పా సార్ గారిని గెలిపించి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఇది జగన్ గారు సీఎం అయ్యేంత వరకు మనం ఆయనకే కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. శిల్పా సేవ కార్యక్రమాలు మెచ్చి, జగనన్న సంక్షేమాలు మెచ్చి, మొన్న జగనన్న ప్లీనరీ వదిలిన సంక్షేమాలు మెచ్చి వీళ్ళు ఈరోజు పెద్ద సంఖ్యలో వైసీపీకి రావడము చాలా సంతోషకరమైన విషయము. ఇలాగే ఎవరైనా ఉంటే స్వతహాగా వస్తే ఇంకా చాలా సంతోషము. రెండోది ఏమంటే, మన ఇసాక్ గారు ఇప్పుడే చెప్పారు, ఆ రోజు గొడవలలో చాలా రాజకీయ రంగు చేసినారు. దానికి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రెండోది ఏమంటే, సరే శిల్పారెడ్డి గారు ఊర్లో లేరు, మీరు ఉన్నారు కదా ఎస్పిరెడ్డి గారు ఊర్లో, మీరు ఎంపీగా ఉన్నారు కదా, మీరేం చేశారు? మీరు రావచ్చు కదా. మీరు రాక రాజకీయంగా కేవలం శిల్పారెడ్డిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఫారూక్ గారు, శిల్పారెడ్డి, మన ఎస్పిరెడ్డి గారు కేవలం వాళ్ళ ప్లాన్లతోనే ఈరోజు బురద వెళ్తున్నారు తప్ప దాంట్లో అయితే మీరు వాస్తవాలు విచారించండి. దాంట్లో అయితే ఏమీ లేదు. విచారించిన తర్వాత కూడా వాళ్ళే మైనస్ అయిపోతారు. ఈరోజు అరే బా అక్కడ జరిగింది ఒక పర్సనల్ గొడవ, అది పర్సనల్ గొడవకు ఒక రాజకీయ రంగు పోయడం కూడా కేవలం అది రాజకీయమే తప్ప, అందుకే వాళ్ళు రాజకీయంగా కూడా దూరం అవుతున్నారు. వీలైనంత వరకు ఉన్నంత వరకు వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేయాలి తప్ప రాజకీయం చేయకూడదు. అందుకే సభాముఖంగా వాళ్ళు కోరేది ఏమంటే, ప్లీజ్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, వాళ్ళకి ఏదైనా ఉంటే సహాయం చేయండి అంతే తప్ప రాజకీయం చేయొద్దని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. యువత కదిలింది, వాళ్ళతో పాటు పెద్దలు కూడా కదిలారు, కుటుంబాలే కదిలాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమి ప్రేమ చూపించారు ఒక మైనార్టీల మీద, ఎస్టీల మీద. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గమనించాలా, ఈ 2 కమ్యూనిటీస్కి మంత్రి పదవి లేదు. ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటేనే కష్టం అంటారు, మంత్రి దగ్గర పోవాలంటే ఇంకొద్ది కష్టం అంటారు. ఇప్పుడు మైనార్టీ మంత్రి పోర్ట్ఫోలియో చంద్రబాబు కింద పెట్టుకున్నాడు. చంద్రబాబు దగ్గర మనం వెళ్ళగలుగుతామా? భారతదేశంలో తమ్ముళ్ళు అందరూ గమనించండి, యూపీలో కూడా బీజేపీ యోగి ఆదిత్యనాథన్ మంత్రివర్గంలో మంత్రి ఉన్నాడు. అతనికి గెలుస్తాడో లేడో అని మొన్న 3 రోజుల క్రితం
ముగ్గురు ఎమ్మెల్సీలకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి నంద్యాల నేనేమో డెవలప్ చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ పోయింది ముస్లింస్ల మీద, నంద్యాల ప్రజల మీద ప్రేమ? ఇప్పుడు చెప్పారు మీరు ఎస్సీలకు మైనార్టీల మధ్యలో ఏమీ లేదు. ఎస్సీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రకులాలు ప్రతి ఒక్కరూ రాజన్న రాజ్యంలో సంతోషంగా ఒక గొప్ప తరములాగా ఉన్నింది. ఆ యుగము రాజశేఖర రెడ్డి గారి పాలన స్వర్ణయుగం. అది నిజంగా అక్కడ వెళ్తే మొన్న వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దిగారు, రోడ్ వైడింగ్ చేస్తుందని. నడిగడ్డ అని ఉంది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు గమనించండి, ఒకసారి వెళ్ళండి. 1వ వార్డు 5వ వార్డు మధ్యలో 4-5 ఎకరాల స్థలంలో చిన్న చిన్న పిల్లలు ఆ పక్క ఈ పక్క దాంట్లో ఆ చెత్త వేస్తుంటే, ఆ డ్రైనేజ్ వాటర్ వస్తుంటే, ఆ పందులు తిరుగుతుంటే దాంట్లో ఇబ్బంది పడుతున్నారు, విష జ్వరాలతో సస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన కుట్ర 1 కాదు 2 కాదు, తెలుగు జాతికి ఒక తల దించుకునే విధంగా మీరు చేశారు. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ నంద్యాల నుంచి భారీ మెజారిటీతో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు కులాల మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. మీకు అడగని విధంగా ఇక్కడ వచ్చారు విద్యార్థులారా. ఒక్కొక్కరు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాస్ అయినావమ్మా డిగ్రీ అంటే 2 సంవత్సరాలు అంటున్నారు, ఒకరు 3 సంవత్సరాలు అంటున్నారు, 1 సంవత్సరం అంటున్నారు. 1 సంవత్సరం డిగ్రీ పాస్ అయింటే ఒక్కొక్క యువతకి 24,000 బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 12 24,000, 3 సంవత్సరాలు అంటే 36,000, 24 36,000 బాకీ ఉన్నాడు. ఈ విధంగా ఆయన 1 కాదు 2 కాదు ప్రతి ఒక్కరికి మోసం చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు యువతకు, మహిళలకు, రైతాంగానికి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంగా బతకాలని చెప్పి అదే విధంగా ముందుకు పోవాలని చెప్పి నవరత్నాలు ఇచ్చారు. మైనార్టీలకు ఈరోజు దిక్కు లేకుండా అయిపోయింది. ప్రచారంకి వెళ్తే అడుగుతున్నారు, సార్ అన్న 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి మీ ముస్లింలు కనపడలేదా? ఈరోజు కనపడుతున్నాడు. ఫారూక్ గారికి మీడియా ద్వారా అడుగుతున్నాము, అయ్యా ఫారూక్ గారు 3 సంవత్సరాలు మీరు మంత్రి, 3 టర్మ్లు మీరు మంత్రిగా చేశారు, మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ తిరుగుతుంటే మేము క్యాన్వాసింగ్కి ప్రజలు చెప్తున్నారు. 3 సంవత్సరంలో లేని ప్రేమ ఈరోజు వచ్చింది. నిజంగా వాళ్ళు అంటున్నారు, మేము క్యాన్వాసింగ్ వెళ్తుంటే సార్ अन्ना మేము ఈ రోజు भाई हमें डालती सोच राजशेखर रेड्डी साहब को पंखे को डालते, जगनमोहन रेड्डी साहब को डालते। क्यों बोले तो हमारे को 4% रिजर्वेशन राजशेखर रेड्डी साहब दिए, मुसलमानों को एक भीख नहीं हक की तरह हमारे बच्चे डॉक्टर बने, हमारे बच्चे इंजीनियर बने। आज हमें किम्स हॉस्पिटल, केयर हॉस्पिटल, अपोलो हॉस्पिटल, बड़े बड़े कॉर्पोरेट हॉस्पिटलों को जाना है बोले तो वो राजशेखर रेड्डी साहब चार्ज रख के हैदराबाद जाते थे, ऑपरेशन करा लेके 4-5 लाख का आते थे। चंद्रबाबू नायडू साहब कुछ भी नहीं करते। आज हमारे को पेंशन नहीं आ रहा बोल रहे, चंद्रबाबू गारू రండి ఇక్కడ మీరు చెప్తున్నారు కదా హైటెక్ విధంగా మందు వైన్స్ ఏమంటారు లిక్కర్ అమ్ముతున్నారు, మీరు హైటెక్ విధంగా లిక్కర్ అమ్ముతున్నారు, రండి అక్కడ ఆ నడిగడ్డలో ఈ నంద్యాలలో 29 వాటర్ ప్లాంట్లు పెట్టి ఒక వ్యక్తి నడుపుతున్నాడు శిల్పా మోహన్ రెడ్డి। మీరేం చెప్పారు 2 రూపాయలకి లీటర్ ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు, ఇది ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్లకు రాండి, ఇప్పుడు గడప గడపకు తిరుగుతుంటే మహిళలు విడోస్ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు। చంద్రబాబు లాంటి ద్రోహి ఈ తెలుగు జాతికి ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు, ఇంకా రాబోరు అని చెప్పి బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు। మీరు చేసేది మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చింది, యువత అందరూ అడుగుతున్నారు, అయ్యా అన్నా చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన కొడుకు నిలబెట్టి గెలిపించుకునేవాడు, ఈ రోజు ఆయన కొడుకు నిలబెట్టి గెలిపించుకునే సత్తా లేదు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీలో దొడ్డిదారిలో తీసుకుపోయినాడు। ఇక్కడ నంద్యాలలో ఎక్కడ గెలుస్తాడన్నా? చంద్రబాబు నాయుడు పార్టీ సైకిల్ పంచర్ అయిపోయింది, హ్యాండిల్ లేదు, సీటు లేదు, గుజరికి పోతాది అంటున్నారు। ఇక్కడ ఈ గుజరికి పోయే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుజరికి పోయే షెడ్డుకు పోయే పని నంద్యాల నుంచి మొదలవుతుంది। ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఇక్కడ గెలవాలా। ఇక్కడ 2 ఉన్నాయి సోదరులారా, గమనించండి, అన్ని హామీలు ఇచ్చి
ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు నాయుడు కావాలా? ఒక అవినీతి ఆరోపణలో చిక్కి నోటికి ఓటు కేసులలో ఆయన బెయిలు తెచ్చుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. మన జననేత జగనన్న నిరంతరం ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. అయ్యా యువత మీరు గమనించండి, ఆ రోజు ధిక్కరిస్తావా? చంద్రబాబు నాయుడు గారు 60 సీట్లు ఖచ్చితంగా 175 సీట్లు 60 సీట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనార్టీస్. సిగ్గైతుంది. నేను ఒక భారతీయుడిని చంద్రబాబు నాయుడు గారు. మేము కుల మతాలకు అతీతంగా భారత మాత భారతదేశం అని చెప్పి మానవత్వమే మా కులం అని చెప్పి మా నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ దిశలో నడిపారు. నీ రోడ్లు తిరగకూడదు అంటావు, నీ రోడ్లు నావి అంటావు. ఏ రోజు కూడా ఏ పార్టీ వాళ్ళ మీరు తెలుగుదేశమా, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేర్చింది ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు గమనించండి, పెన్షన్ రావాలంటే వాళ్ళు ఎవరో చనిపోవాలా. ఇంటికింటికి టీవీ పెడితే పర్మిషన్ లేకుండా ఇంట్లో వచ్చేసి మీ యువతకి ఉప ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కానీ రకరకాల ఈ యొక్క నంద్యాల ప్రజలను ఏ విధంగా ప్రభావాలు పెట్టాలా, ఏ విధంగా భయపెట్టించాలా, ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన తప్ప ఏ విధంగా ఈ యొక్క నంద్యాల ప్రజలకు ఏం చేయాలా, ఏమి అభివృద్ధి వాళ్ళు చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన ఎక్కడా కానీ వాళ్ళకి లేదు. మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా గతంలో 3.5 సంవత్సరం ఆయన పరిపాలించాడు. 3.5 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశాడా? ఏమైనా చేసినా ఒక్కడే ఆలోచించాలి మనం. దాదాపు ఈరోజు ఎన్నెన్నో ఆయన స్కీములన్నీ కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఎక్కడ పెట్టిన స్కీమ్స్ పెట్టి అద్భుతంగా ఏదైతే పేదరికంలో నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన రకరకాల స్కీమ్స్ పెట్టి ఆ స్కీమ్స్ ఎంతో అభివృద్ధి చెంది ఒక లైన్లోకి వచ్చాయి ఈ రాష్ట్ర ప్రజలు. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే ఆయన అబద్ధాల హామీతో 600 అబద్ధాల హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి మనం వేసుకునే డ్రెస్ తప్ప అన్నీ ఫ్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన టోటల్గా ఏది ఇచ్చినా హామీలు ఇచ్చాడో ఆ మొత్తం విస్మరించాడు. పైగా ఈరోజు రకరకాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన దాదాపు 21 మంది ఎమ్మెల్యేలను రకరకాలు ప్రభావాలు పెట్టి మీ పార్టీలోకి తీసుకొని భయంతోనూ సూట్ కేసులతోనూ రకరకాలు పెట్టి మళ్ళీ మీరు నీతులు మాడతారు. మేము ఆ రోజు అప్పుడే చెప్పాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మేము చెప్పాం, మీకు ఏం మాత్రము చిత్తశుద్ధి ఉంటే, మీకు నీతి సిగ్గు ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు తెలుగుదేశం పార్టీ గెలుస్తానని మీకు నమ్మకం ఉంటే రాండి, రాజీనామా చేయించండి, రాజీనామా చేసి ఎలక్షన్ పోదామని చెప్పాం. ఆ ఎలక్షన్తో కూడా కాదు, 21 కాదు, మొత్తం ఓవరాల్గా మీరు డెమోలేట్ చేసి ఎలక్షన్ పోదామని చెప్పినాం. కానీ మీకు ఎక్కడక్కడ ధైర్యం లేదు. ఈ ఎలక్షన్ ఆయన రకరకాల భూమా నాగిరెడ్డిని కూడా ఎందుకు చనిపోయాడు? మీరు పెట్టిన హింస, మీరు పెట్టిన రకరకాల ఇది వల్ల ఆయన చనిపోయారు. ఆ వ్యక్తిని కూడా మీరే చంపిదాని కారణం రకరకాలుగా ఇదంతా రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. ఈరోజు ఎలక్షన్ అనివార్యమైంది కాబట్టి ఈరోజు నంద్యాలకు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వచ్చి 2 రోజులు 2 పర్యాలు ఉండి ఇక్కడ ప్రజలను రకరకాల ప్రభావాలు పెట్టి మీరు నిజంగా ఒక అవినీతికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. సో మీరు ఒక్కడే అండి, నంద్యాల ప్రజలు కూడా మీరు గమనించాలా, ముఖ్యంగా యూత్ కానీ మహిళలు కానీ రకరకాల అందరూ గమనించాలా. ఈరోజు గతంలో చేసిన ప్రభుత్వ రాజశేఖర రెడ్డి చేసిన ప్రభుత్వ తీరు కానీ ఇప్పుడు చేసిన తీరు కానీ మీరు 2 కంపేర్ చేసుకోవాలా. ఏ విధంగా ఏ నాయకుడు ఏ విధంగా చేసిన ప్రజలు కనిపిస్తాయి. ఈరోజు ముస్లిమ్స్ కానీ అదే కదా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ రైతు సోదరులు కానీ అగ్రవర్ణానికి సంబంధించిన పేదవాళ్ళకు కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? ప్రతి ఒక్కరు గౌరవంగా ఉండే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రైతులు అయితే గౌరవంగా స్కాలర్ వేసుకునే పరిస్థితి ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వంలో. అటువంటి పరిపాలన కనీసం మీరు దరిదాపుల్లో లేకుండా కేవలం రకరకాలు ఇబ్బంది పెట్టించే పరిస్థితి మీరు. కాబట్టి ఇదంతా మీరందరూ గమనించాలా. ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు క్షీణించాయి, రకరకాల కేసులు పెట్టి మీరు భయభ్రాంతులు చేస్తున్నారు, హింసిస్తున్నారు కనుక ఈరోజు అవన్నీ ఓరవలేక రకరకాల చూడలేక ఈరోజంతా వైఎస్ఆర్సీపీకి విపరీతంగా వలసలు వస్తున్నాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం, జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పోరాట పటిమ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అబద్ధం చెప్పడు. ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నాయుడు కానీ చెప్తే అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ గారు నమ్ముతారు. ఎందుకంటే మాట తప్పని మనిషి, మడమ తిప్పని మనిషి రాజశేఖర కుటుంబం. అటువంటి వ్యక్తి నాయకత్వం నచ్చాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఈరోజు వలసలు అవుతున్నాయి. మొన్న జరిగిన ప్లేనరీలో అయితే మీరు ఒకటే గమనించాలా, ఒక దిక్కున నియోజకవర్గాల ప్లేనరీలు జరుగుతూ ఉంటే ఎక్కడే కానీ
కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేన సమావేశాలకు కనీసం కూర్చుండే ప్లేస్కి లేకుండా, ఎందుకంటే జనాలు ఆ విధంగా వస్తున్నారు. ఉపఎలక్షన్ అంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి. శిల్పామోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుపరిచితుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తి. అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలపరుస్తుంది. ఈరోజు నంద్యాల సీట్ అనేది వైఎస్ఆర్సీపీ సీటు వచ్చి ఖచ్చితంగా ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి సీటు వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమందరూ భయభ్రాంతులు చేసి ఎక్కడో రాయలసీమలో ఎక్కడో ఒక పక్క కాన్స్టిట్యూన్స్ల మాదిరిగా భయభ్రాంతులు చేసి ఫ్యాక్షన్ పెట్టే పరిస్థితి ఇక్కడ లేదు. ఇదంతా చాలా మేము అందరం చూసాం, అన్ని వాటిలో మేము తిరిగినాం. చాలా ఎంత నెమ్మదిగా ఉన్నారు ప్రజలైతే, ఎంత నెమ్మదిగా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారంటే నిజంగా అటువంటి ప్లేస్లో ఇక్కడ ఫ్యాక్షన్ మళ్ళీ రగిలిచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ అల్లకొలే విధంగా దయచేసి మీరు చేయొద్దు. దయచేసి ఈ యొక్క శిల్పామోహన్ రెడ్డి మంచి మేయర్తో గెలిపించాలని చెప్పి మీరందరూ కూడా యూత్ కానీ అదేవిధంగా మహిళలు కూడా ఆలోచించాలా. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్, నిజంగా ముస్లిం మైనార్టీస్కు ఎక్కడా కానీ చేయలే, ఏ నాయకుడు కూడా చేయాల, ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్ప. ఈరోజు పక్కనున్న రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా అనేక సందర్భంలో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ కానీ అదేవిధంగా తెలంగాణ ఈయన స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడారు. నిజంగా ముస్లింస్కు చేశారంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబమే చేసిన తప్ప ఏ నాయకుడు లేదని చెప్పేసి ఆయన ఎన్నో సందర్భాలను గుర్తు చేశాడు. అటువంటి మనం గర్వపడాలా. ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులు నిజంగా పేదరికాన్ని గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పేదరికాన్ని ఏ విధంగా వాళ్ళని మనం పైకి తీసుకెళ్లాలా, ఇక దరిద్రం నుంచి బయటకు ఎందుకు లాగాలా, వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు గమనించాడు. ఆ యొక్క బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలను నా సోదరులు అనే విధంగా ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో మన జరిగిన ఎలక్షన్లో కూడా ఎంతో మందికి సీట్లు ఇచ్చాడు, గెలిపించుకున్నాడు కూడా. అంత అభిమానం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే ఎంత అఫెక్షన్ అంటే మేము దగ్గరుండి మేము చూస్తూ ఉంటాం కదా, ఎంత అఫెక్షనేట్గా ఉంటాయంటే ముస్లిమ్స్ పైన అదేవిధంగా బడుగు బలహీనుల పైన అసలు ఎంత అభిమానం చూపిస్తుంటే మాకే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. అంటే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటి పార్టీని మనం ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మనకు అక్కడ పార్టీ పీఠమిక్కిచ్చే పరిస్థితి మనందరికీ వచ్చింది కాబట్టి మన చేతిలో ఉంది కాబట్టి మీరు దయచేసి ఒకటే అన్నా, మీరు ఖచ్చితంగా ఓటు వేయాలా వైఎస్ఆర్సీపీకి. ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చింది. ఈరోజు బ్యాలెట్ పైన శిల్పామోహన్ రెడ్డి అభ్యర్థి పైన ఫ్యాన్ గుర్తు పైన ఖచ్చితంగా ఈరోజు జరగబోయే ఎలక్షన్ ఏదంటే ఒక చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు జరిగే ఎలక్షన్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడుకి. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలపరిచిన వ్యక్తిని మనకు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు ఒక సింబాలిక్గా రేపు రాబోయే 2019 ఎలక్షన్లో మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కసితో పట్టుదలతో ప్రతి ఒక్క ఓటర్ని మనం ప్రతి ఒక్కరిని పిలుచుకొని బూత్ దగ్గర నిలబడాలి. తెలుగుదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తారు, పోలీసులతో భయపెట్టిస్తారు, అదేవిధంగా ఫోన్ ద్వారా భయపెట్టిస్తారు, రకరకాల ఇబ్బంది పెట్టిస్తారు, అవసరమంటే వాళ్ళు ఇల్లు కొట్టేస్తారు, రకరకాల మీరు ఎక్కడెక్కడే భయపడాల్సిన పని లేదు. మన జగనన్న వస్తున్నాడు మన కోసం వస్తున్నాడు. అందుకే అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లు వస్తున్నాడు. జగనన్న వస్తున్నాడు ఖచ్చితంగా. మన జరిగిన ప్లీనరీలో కూడా నవరత్నాలు చెప్పాడు. బహుశా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టలేదు. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో అనౌన్స్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలా, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి దిక్కుజాల పరిస్థితులు రకరకాలుగా ఈ యొక్క బురదలే కార్యక్రమం చేస్తున్నాం. ఆ బురదలే కార్యక్రమం ఈరోజు శిల్పామోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మనం ఓటేస్తామా అనేది ప్రతి ఒక్కరు నంద్యాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి ఒకటి మనం చెప్పాలి. ఎన్నికలు ఖచ్చితంగా ఇవాళ మీరందరూ కూడా నంద్యాల పట్టణ ప్రజలు యువకులందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఈ నంద్యాల ఎన్నికే నాంది లాంటిది. ఇప్పుడే చెప్పినట్టుగా మన శిల్పామోహన్ రెడ్డి గారు నిజంగా ఒక సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడే కొందరు నాయకులు మాట్లాడుతున్నారు, కొందరు నాయకులు మన శిల్పామోహన్ రెడ్డి గారు ఏదో అవసరాల కొద్దు ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, పేద ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలి, సహాయం చేయాలి అనే ఒక గుణం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే భవిష్యత్ తరాలు మనం బాగుపడతాయి. భవిష్యత్తు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ మీరందరూ కూడా నంద్యాల పట్టణ ప్రజలు యువకులందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఈ నంద్యాల ఎన్నికే నాంది లాంటిది. ఇప్పుడే చెప్పినట్టుగా మన శిల్పామోహన్ రెడ్డి గారు నిజంగా
ఒక సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడే కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. కొందరు నాయకులే మన శిల్పామోహన్ రెడ్డి గారు ఏదో అవసరాల కొద్దు ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, పేద ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలి, సహాయం చేయాలి అనే ఎన్నికలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ముఖ్యమంత్రికి మనం ఓటేస్తామా, లేక ఒక నిజాయితీగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మనం ఓటేస్తామా అనేది ప్రతి ఒక్కరు నంద్యాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతం నుంచి ఎప్పటి నుంచో టీడీపీలో 30 ఏళ్ళగా పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఫాదర్స్ కాలం నుంచి కూడా టీడీపీలో ఉంటూ పనిచేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని, ఆయన పైన ఉన్న ప్రేమతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే సదుద్దేశంతో ఆయన ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన అభినందిస్తూ, ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా అటువంటి పరిస్థితులు ఈరోజు కలగడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా, అందరూ యంగ్స్టర్సే, బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వయసు కూడా 42 ఏళ్ళు మాత్రమే. తప్పకుండా మీరందరూ ఏమైతే అనుకుంటారో, ఏమైతే మనం ఆశిస్తున్నామో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, అవన్నీ కూడా నిజమయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నంద్యాలలో ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షను, అది ఇన్ఎవిటబుల్గా వచ్చింది. ఎందుకంటే నాగిరెడ్డి అనే ఆయన చనిపోవడం వల్ల వచ్చింది. ఈ దాదాపు సాధారణ ఎన్నికలు అయిపోయి 3.5 సంవత్సర కాలం అయిపోయింది, ఏ ఎలక్షను రాలే. 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో ఎన్నో ప్రలోభాలకు, ఇంక్లూడింగ్ నాగిరెడ్డి గారుతో సహా, డబ్బులకు అమ్మడపోయి, అందరూ కూడా పదవులకు అమ్మడపోయి, అభివృద్ధి అనే పేరు చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా లేదు ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ పార్టీ వీడిన వ్యక్తులకు కూడా. కానీ ఇక్కడ మాత్రం ఆయన చనిపోవడం వల్ల మాత్రమే ఇక్కడ ఎన్నిక రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికీ రాని అదృష్టం ఇప్పుడు నంద్యాల ప్రజలకు మాత్రమే దక్కింది. ఎందుకంటే ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, నాకంటే ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పడం జరిగింది, కొన్ని వందల వేల వాగ్దానాలు ఇచ్చి అందరినీ కూడా మోసం చేసి ముఖ్యమంత్రి అయి, ఆయన చేసిందల్లా ఏంటంటే ఒకటే, అంతా అవినీతి అన్నమాట. డబ్బులు సంపాదించడానికి కోసమే ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమో, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమో కాదు. డబ్బుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి కావడం జరిగింది. లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ 3.5 సంవత్సరంలోనే దోచుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రజల డబ్బులే, మన డబ్బులే ఇవన్నీ కూడా. బడ్జెట్లో ఎంప్లాయీస్ చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది నంద్యాల ప్రజలకు మాత్రమే వచ్చింది ఆ అవకాశం. తప్పకుండా చెప్పండి, నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనే విధంగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాను. చాలా దారుణం నిజంగా. ఇవన్నీ వింటే మొత్తం అంతా కూడా దోచుకునేదే. అంతెందుకు, మీకు సంబంధించి రంజాన్ తోఫా అని ఇస్తాడు తెలుసా? రంజాన్ వచ్చినప్పుడు తోఫా, సంక్రాంతికి వచ్చినప్పుడు హిందువులకు వాళ్ళకు కానుక ఇస్తాడు, చంద్రన్న కానుక అని. ఇంకా క్రిస్టియన్స్కు క్రిస్మస్ పండుగ రోజు వాళ్ళకు కానుక ఇస్తాడు, చంద్రన్న కానుక అని చెప్పి. అంత మోసం. ఎవరికి? మనకు మాత్రమే, ఏదో ఆ పండగకు మాత్రమే అది నాసిరకమైనది ఇస్తారు తప్ప ఆయనకు మాత్రం, ఆయన కొడుకు మాత్రం ప్రతి పండగ ఆయనకు పండగే అన్నమాట. ఎందుకంటే మన పేరు చెప్పి, బీద వాళ్ళ పేరు చెప్పి ప్రతి పండగకు
300 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలకు కొనుక్కొని దాంట్లో కమిషన్ ఎంత తెలుసా? సగం ఉంటుంది అన్నమాట. 300 కోట్ల రూపాయలంటే 150 కోట్ల రూపాయలు నారా లోకేష్ జోబిలోకి పోతుంది. మన పేరు చెప్పి వాళ్ళు దోచుకుంటారన్నమాట. అంటే మనకు పండగ రాకపోయినా వాళ్ళకు పండగ వస్తే చాలు పండగ వచ్చినట్టే అన్నమాట. ఈ రకంగా అన్ని దానిలలోనూ దోచుకునే కార్యక్రమమే అన్నమాట. సో ఇదే కాకోకుండా మనకు సంబంధించి కూడా ఇక్కడ అనేక రకాలైన అబద్ధాలు ఇప్పుడు కూడా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఏదో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని చెప్పేసి గతంలో అంతా కూడా 2014లో అందరినీ మోసం చేసినాడు అనమాట. 13 జిల్లాల ప్రజలను అన్ని రకాలైన అబద్ధాలు చెప్పేసేసి ఇప్పుడు నంద్యాల వంతు వచ్చింది. ఇక్కడ అబద్ధాలు చెప్పే కార్యక్రమం అన్నాడు, ఇక్కడ కూడా మోసం చేయాలి అని చెప్పేసేసి అనమాట. తెలుసు అతనికి గతంలో 3.5 సంవత్సరాల కాలం ఉంది. అభివృద్ధి చేయాలంటే ఎంత అభివృద్ధి చేయొచ్చు? చూడండి, నోటిఫికేషన్ రేపమన్నాడు వస్తుందని తెలిసి ఈ 8 రోజుల్లో ఏం అద్భుతం చేస్తాడు చెప్పు? 8 రోజుల్లో ఎన్ని రోడ్లు వేస్తాడు, ఎంత పని చేస్తాడు, ఏం చేస్తాడు? ఊరికే చూపించడానికి అన్నమాట, అంతే. ఇది రోంతా అయిపోతానే మళ్ళీ మనల్ని పట్టించుకునేవాడే ఉండడు. ఇప్పుడు చూడండి, నంద్యాల ఒక భూకంపం వచ్చినట్టు ఏదో చెప్తా అంటారు, ఫోటోల్లో టీవీలలో చూస్తుంటాం మనం అన్నమాట. గుజరాత్లో భూకంపం, ఇంకొక చోట అది ఏదోదో చెప్పేస్తా అంటారు. అవన్నీ చూసినట్టుగా ఈరోజు రోడ్డు పైన పోతా అంటే పాపం అన్నీ కూడా కూలిపోయిన ఇండ్లు. బాబు భూకంపం నంద్యాలలో. ఈ రకంగా మోసం చేసే కార్యక్రమం నిజంగా కూడా ఇది రోంతా అయిపోతే రోడ్లు లేవు, ఇంకొకటి లేవు, ఏమి లేవు అన్నమాట. ఏమి చేయడు కూడా. ఆ రకంగా చేసుకునే కార్యక్రమం మీరంతా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో అందుకోసమే మీరందరూ కూడా ఇంకా మోసం చేస్తున్నాడు అన్నమాట. ఎక్కడో ఆయనకు టవర్ పనిచేయని పరిస్థితుల్లో ఆయన ఎన్నో మారుమూల ప్రాంతంలో ఉన్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదు. ఎవరికి మోసం చేయాలని లేదు శిల్పా మోహన్ రెడ్డి గారికి. ఎవరికైనా కూడా సేవాభావంతో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలన్నదే ఏకైక ఉద్దేశం. ఎవరైనా కూడా పెళ్లిళ్ళు అంటే 15,000 రూపాయలు గతంలో ఇచ్చేవాడు, ఇప్పుడు 50,000 రూపాయలు ఇస్తున్నారు. బీదవాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అంటే ఎవరన్నా నాయకులు ఇస్తున్నారా? అట్లా చెప్తున్న నాయకులు ఎవరైనా ఇస్తున్నారా? ఇవ్వడంలే. ఎవరు కూడా పొదుపు సంఘాల్లో కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సొంత డబ్బులతోటి వాళ్ళందరికీ కూడా ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎదగండి అని చెప్పేసి చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దాదాపు రాజశేఖర రెడ్డి గారికి బతుకున్నప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే పొగడడం జరిగింది. మనం కూడా పొదుపు సంఘాలకు మనం ఫైనాన్స్ ఇచ్చి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు సొంత నిధులతోటి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మీరందరూ కూడా ఆ రకంగా చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పేసి, ఎందుకంటే మంచి భవిష్యత్తులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఇటువంటి పరిపాలన రాదు. రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి పరిపాలన అందించగలిగిన ఏకైక వ్యక్తి, సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మిగతా పార్టీలన్నీ ఒక్కసారి చూసినామనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు చెప్పండి మీరే? నారా లోకేష్. ఈరోజు గూగుల్లో మనం కొడితే పప్పు అని కొడితే ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వంటకం గురించి వస్తుంది, ఎట్లా తయారు చేయాలా ఏం కథ అదంతా కూడా వస్తుంది. కింద నారా లోకేష్ ఫోటో ఉంటుంది. ఎందుకుందయా అని మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇతన్ని పప్పు అంటారు అని చెప్పేసి రాసి ఉంటుంది గూగుల్లోనే. అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపగలిగిన వ్యక్తి నారా లోకేష్ అన్నమాట, పప్పులాగా. సో ఈ రకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఉన్న పరిస్థితులు ఉంటే ఒక సత్తా ఉన్న వ్యక్తి, ఒక ధీమా ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి పరిపాలన అందించాలనుకుంటున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే బీదవాళ్ళ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్ వచ్చింది అది కూడా చెప్తారనమాట. ఇప్పుడైతే ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఈ ఎలక్షన్లో అభివృద్ధికి ఓటేయండి, నెక్స్ట్ ఎలక్షన్లో మీ బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓటేయండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసుకోవచ్చు మనం అని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసగిచ్చే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. తప్పు. ఎందుకంటే ఈరోజు ఈ ఎలక్షను రేపు రాబోయే సాధారణ ఎలక్షన్కు ఒక సంకేతం లాంటిది, ఒక నాంది లాంటిది. ఈ ఎలక్షన్లో వచ్చే రిజల్ట్, ఈ ఎలక్షన్లో వచ్చే మీరిచ్చే మెజారిటీ
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు ఒక ప్రభంజనం సృష్టించే విధంగా తయారు చేసేదానికి ఇది నాంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మీరు ఇక్కడ 20,000 మెజారిటీ ఇచ్చినారనుకోండి, 175 నియోజకవర్గాల్లోనూ రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడ చూసినా లక్షలాదిగా అందరికీ కూడా మెజారిటీ వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అందుకోసమే వాళ్ళు చెప్పేదంత అబద్ధం. తప్పకుండా ఈ ఎలక్షన్లో మనం శిల్పామోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలి. మన సత్తా ఏందో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు, ఎందుకంటే ఈ దొంగ బాబుకు, ఈ దుష్ట బాబుకు, ఈ అవినీతి బాబుకు తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలి అంటే ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చే మెజారిటీనే అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ ఎలక్షన్ ఒక నంద్యాలకు సంబంధించింది కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. మీకు ఏ అవసరం వచ్చినా మేము అర్ధరాత్రి పలకడానికి సిద్ధంగా ఉన్నాం. సంవత్సరం ఒక నెల ఇంక మళ్ళీ కూడా సెప్టెంబర్లో ఎలక్షన్స్. రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి కావాలంటే సీటు ఖచ్చితంగా గెలవాలి. గెలవగలిగితే ఆ ప్రభావం ఆంధ్రాలో ఎట్లుంటుందంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర క్యూ కట్టే పరిస్థితి. ఆ క్యూ కట్టాలంటే మన నంద్యాల జెండా వైఎస్ఆర్సీపీ ఎగరాలి. దానికి మీరందరూ తప్పక కృషి చేయాలని మరి ఈ రోజులో పార్టీ చేరినందుకు ప్రత్యేకంగా మేము మనందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.